ఇవాళ రెస్ట్ తీసుకో బాబూ, రేపట్నించి షాపింగ్ అరేంజ్మెంట్స్ చూద్దామంటారు నందిని. ఇంటికి వెళ్లగానే అత్తయ్య రకరకాల పిండివంటలు చేసి వేణుకి కొసరి వడ్డిస్తుంటే తినలేక తింటూ ఆనందపడుతూ ఉంటాడు వేణు. అత్తయ్య ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది అనుకుంటాడు. రోజంతా హరిత పక్కనే ఉండి తన గుండెలమీద పడుకోబెట్టుకుని కబుర్లు చెబుతూ నిద్రపుచ్చి తనకి లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ తనే చేస్తాడు. లేచాక అన్నం పెట్టి ఇష్టమైన మూవీస్ చూడమని టీవీ ఆన్ చేస్తాడు. సాయంత్రానికి హరితతో వాకింగ్కి వెళ్తాడు. అక్కడ పెళ్లికి ముందు హరిత, వేణు కలిసి చాలాసార్లు వాకింగ్ చేసేవాళ్లు. అక్కడ అమ్మే పుల్లాయిస్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపేవాళ్లు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసరికి హరిత గతం గుర్తు చేసుకుంటూ భర్త చెయ్యి పట్టుకుని తృప్తిగా ఫీలవుతుంది. భార్య గర్భవతి అయిన సమయంలో ఏవో కోరికలుంటాయి కదా, నీకు ఏమీ లేవా అని అడుగుతాడు. నిన్ను చూడాలని, డెలివరీకి నా పక్కనే ఉండాలని కోరుకుంటా. నువ్వే నా ధైర్యం, నువ్వు నా పక్కనుంటే నాకు ఏ కోరికలు కలగవు అని చెప్తుంది. అప్పటికే చీకటి పడ్డంతో తనని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు. తనకిష్టమైన వంగపండు రంగు పట్టుచీర కొనిస్తాడు. మన ప్రతిరూపాన్ని మోస్తూ నువ్వు చాలా శ్రమభరిస్తున్నావు. నీ శ్రమను పంచుకోలేకపోయినా ఆనందాన్నివ్వగలను. నువ్వు గర్భవతివని తెలియగానే కొనివ్వాలనుకున్నాను, కానీ నేనక్కడ లేను, కాబట్టి ఇప్పుడు తీసిస్తున్నా అని ప్రేమగా చేతిలో చీరను పెడతాడు. అత్తగారిక్కూడా మంచి చీర కొనుక్కుని ఇంటికి బయలుదేరతారు. వెళ్లగానే ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పొద్దున్నే షాపింగ్ చెయ్యాలి, చాలా ఏర్పాట్లున్నాయి అని తొందరగా పడుకుంటారు. మరుసటి రోజు వేణు ఈవెంట్ ఆర్గనైజర్తో మాట్లాడి కావాల్సినవి క్లియర్గా వాళ్ళకి చెప్తాడు. క్యాటరింగ్ కూడా ఆర్డర్ చేసి ఫ్రెండ్స్, దగ్గర బంధువులకి ఫోన్ చేసి ఆహ్వానిస్తాడు. హరిత నిద్రపోతున్న సమయంలో అత్తగారితో కలిసి హరిత శ్రీమంతానికి చీర, నగలు కొంటాడు. పెళ్లి కొద్ది బంధువుల సమక్షంలో జరిగింది, కానీ శ్రీమంతం మాత్రం ఆఫీస్ స్టాఫ్, హరిత ఫ్రెండ్స్, నందినీగారి స్టాఫ్ ఫ్రెండ్స్తో గ్రాండ్గా చెయ్యాలని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీమంతం వేడుక మొదలవుతుంది. అరటి ఆకులతో చిన్న పందిరి, మామిడి తోరణాలతో, బంతిపూల దండలతో వాకిళ్ళు, చుట్టూ ముత్తైదువులు, పుట్టింటి సారెగా రకరకాల స్వీట్స్, పూలు, గాజులు. మధ్యలో హరిత నిండుగా చూడముచ్చటగా ఉంది వాతావరణం. బయట గార్డెన్ అంతా పూలకుండీలతో ఉన్న మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం. బంధువులతో వచ్చిన చిన్నపిల్లలు అందరికీ సెపరేటుగా చిన్న వేదిక ఏర్పాటు చేసి వాళ్లకు బెలూన్స్ ఇచ్చి కూర్చోబెట్టాడు. చూసేవాళ్లకి ఆ వేదికమీద పిల్లలు, వాళ్ల అల్లరి మాటలు ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ గంధం పూసి బొట్టుపెట్టి దీవించి అక్షింతలు వేశాక వేణు హరితకి పగడలహారం బహుమతిగా ఇస్తాడు. అక్షింతలు వేసి దీవించి నందినీగార్ని కూడా అక్షింతలు వేయమంటాడు. తను ఇబ్బందిగా ఫీలవుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అత్తయ్య అక్షింతలు వేస్తే హరితకి అశుభమని మీరనుకుంటున్నారు. మరి జీవితాంతం అన్ని రకాలుగా తన మంచీ చెడ్డా మీరే చూసుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కనబోతుంది. మీ దీవెనలు తనపై లేకుండానే మంచి జీవితాన్ని పొందిందా అని ప్రశ్నిస్తాడు. నా భార్యకు అమ్మ మీరు, తనని రోజూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. కొత్తగా ఇచ్చే దీవెనలు కాదివి అని అక్షంతలు చేతిలో పెడతాడు. నందిని కూడా గాజులు వేసి నుదుటిమీద ముద్దుపెట్టి హరితకి అక్షింతలు వేసి దీవిస్తారు. ఫంక్షన్ అయిపోయాక ముత్తైదువులతో హరితకు హారతి ఇప్పించి లోపలికి తీసుకెళ్తారు. ఈరోజు హరిత చాలా అందంగా ఉంది, కాబట్టి దిష్టి తగులుంటుంది. అత్తయ్యగారు ఒకసారి మీ చేతితో దిష్టి తీసేయండి అని అంటాడు. నందిని కూడా అదే పనిలో ఉంటుంది. ఎండుమిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీస్తుంది. నందిని మనసు చాలా తృప్తిగా ఉంటుంది. హరిత ముత్తైదువుల దీవెనలు అందుకుంది. తనకి సంతోషాన్ని ఇచ్చేలా వేడుకను వేణు చాలా బాగా జరిపించాడు. అందరూ తన ఇంటికి రావడం, కలిసి భోజనాలు చేయడం, ఈ పండుగ వాతావరణం నందినికి బాగా ఊరటను చేకూర్చాలి. అల్లుడుగారు హరితను బాగా చూసుకుంటున్నారు. ఇక తనకు ఏ దిగులూ ఉండదు అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత హరిత భర్త గుండెలమీద చెయ్యి వేసుకుని జాగ్రత్తగా పక్కకు తిరిగి పడుకుంటుంది. అప్పటికే బాగా అలసిపోయిన వేణు నిద్రపోతూ ఉంటాడు. తనని చూస్తూ హరిత చాలా ఆనందపడుతుంది. అమ్మని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు, చాలా థాంక్స్. ఎన్ని జన్మలైనా ఎప్పటికైనా నువ్వే నా భాగస్వామిగా రావాలి. మా అమ్మే నాకు అమ్మగా ఉండాలి. ఇంతకుమించి నాకు పెద్ద ఆశలేదు. నేను దూరంగా వెళ్ళిపోతానని అమ్మ దిగులు పెట్టుకుంది అనిపిస్తుంది. కాని దేవుడి దయవల్ల నేను దగ్గరగా ఇక్కడే తనతోపాటు కొద్ది రోజులుండే అవకాశం వచ్చింది. ఇంకొన్ని రోజులు కూడా తనతో కలిసే ఉంటాను. కాని ఎప్పటికైనా నువ్వుతోపాటుగా విదేశాలకు రావాల్సిందే. బేబీ, నేను, నువ్వు అందరం విదేశాల్లో ఉంటాం. కాని ఇక్కడ అమ్మ ఒక్కతే ఉండాల్సి వస్తుంది. అదే లోటుగా ఉంది, కాని అమ్మని ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని మనసులో అనుకుంటూ నిద్రపోతుంది. 4 రోజుల తర్వాత హరితకు ఉన్నట్టుండి నొప్పులు ప్రారంభమవుతాయి. ఉద్యోగానికి సెలవు పెట్టి
ఇంట్లోనే ఉంటున్న నందిని హరితను గమనించి వెంటనే వేణును పిలుస్తుంది. బయట మొక్కలకు నీళ్లు పెడుతున్న వేణు హడావిడిగా లోపలికి వస్తాడు. హరిత నొప్పులతో గిలగిలాలాడుతూ ఉంటుంది. వెంటనే ఆలస్యం చేయకుండా తనకోసం సర్దిపెట్టుకున్న బ్యాగును తీసుకురమ్మని అత్తయ్యకు చెప్పి కారు పార్కింగ్లో నుండి తీసుకొస్తాడు. జాగ్రత్తగా హరితను తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వెళుతున్నంతసేపు వేణుకి చాలా కంగారుగా ఉంటుంది. కొంచెం ఓర్చుకో హరి, హాస్పిటల్ వచ్చేసింది, ఇదిగో దగ్గర్లోనే ఉన్నాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే నీకైతే ఏ ఇబ్బంది ఉండదు. నేనున్నాను కదా, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. పక్కన మీ అమ్మగారున్నారు. ధైర్యంగా తన చేయి పట్టుకుని పడుకో హరి, బాధపడకు. తనకు ధైర్యం చెబుతూనే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ హరిత రెగ్యులర్గా చెకప్కి వెళ్లే హాస్పిటల్కు చేరుకుంటాడు. వేణు బయల్దేరేటప్పుడు హాస్పిటల్కి కాల్ చేసి పరిస్థితి వివరిస్తాడు. అందుకే వీళ్లు వెళ్లేసరికి సిబ్బంది రెడీగా ఉంటారు. వెంటనే హరిత స్ట్రక్చర్ పైన లోపలికి తీసుకువెడతారు. డాక్టర్ చెకప్ చేసి నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కంగారు పడకండి అని అందర్నీ బయటికి పంపిస్తుంది. ఒక 2-3 గంటల్లో అంతా సెట్టయిపోతుంది అని ధైర్యం చెప్పి వేణుని బయట వెయిట్ చేయమని చెప్తుంది. కాని వేణు, లేదండి, నేను తన పక్కనే ఉంటాను, నేనుంటే తనకు ధైర్యంగా ఉంటుంది, కనీసం వాళ్ళమ్మగారినైనా ఉంచండి అని అడుగుతాడు. హరిత కూడా వేణుని లోపలికి పంపించమని చెప్పడంతో డాక్టర్గారు వేణు డెలివరీ రూంలోకి రానిస్తారు. బయట నందిని దేవుడు ముందు కూర్చుని మొక్కుకుంటుంది. హరితకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బిడ్డ కూడా ఆరోగ్యంగా డెలివరీ అయ్యేలా చూడు స్వామీ, అలా జరిగితే తప్పకుండా బిడ్డను తీసుకుని మీ దర్శనం చేసుకుంటాను, పాప అన్నప్రాసన నీ సమక్షంలో జరిపిస్తాను అని ఆ ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటుంది. హరితకి బాగా నొప్పులొస్తూ ఉంటాయి, పెద్దగా అరుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న వేణుకి కళ్లల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అంతా నావల్లే కదా నీకీ కష్టం, ఇంకొక్కసారి ఇలా జరగనివ్వను, తట్టుకో, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, మనకి అందమైన బేబీ పుడుతుంది, అచ్చు మా అమ్మలాగా పుడుతుంది, మనిద్దరం చాలా వెయిట్ చేస్తున్నాము ఈ బేబీ కోసం, ప్లీజ్ హరి, నేనున్నాను, భయపడకు, డాక్టర్స్కి కోపరేట్ చెయ్యమని తన నుదిటిమీద చెయ్యి ఉంచి ప్రేమగా నిమురుతూ ఉంటాడు. అతి కష్టం మీద 2 గంటల తర్వాత హరిత అందమైన ఆడపిల్లలకు జన్మనిస్తుంది. మొదటిసారిగా బిడ్డను వేణు చేతిలో పెడతారు. వేణుకి మాటలు రావు. ప్రేమగా హరితవైపు చూసి మళ్ళీ తన అమ్మ తన బిడ్డగా పుట్టింది అనుకుంటాడు. బిడ్డ ఆప్యాయంగా గుండెకు అదుముకుంటాడు. నర్సొచ్చి బేబీని క్లీన్ చేశాక ఇస్తాము అని తీసుకుని బయటికి వెళ్తుంది. వెంటనే వేణు బయటికి వెళ్ళి అత్తగారికి విషయం చెప్పి ఆమెను లోపలికి తీసుకొని వస్తాడు. వేణు బయటికి వచ్చి హరితకి కావాల్సిన డ్రెస్సింగ్, అలాగే తాగడానికి ఏమైనా పాలు అలాంటి వాటికోసంగా బయటికి వెళ్తాడు. క్లీన్ చేసి తీసుకొచ్చిన బేబీని నందిని చేతుల్లో పెడుతుంది. గుప్పిట ముడుచుకుని ఇంకా కళ్ళు కూడా తెరవకుండా అలాగే ఒదిగిపోయి నిద్రపోతున్న చిన్న పసికందు బిడ్డ చేతిని నందిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా స్పృశించింది. వెంటనే నందిని చిన్నప్పుడు హరితను మొదటిసారి చూసినప్పుడు సన్నివేశం గుర్తొచ్చింది. అప్పుడు తన స్పర్శకి హరిత కళ్ళు తెరిచి చూసింది. ఎక్కడో రోడ్లమీద దొరికిందని ఆ పాపను తీసుకొచ్చి ప్రభుత్వం వారు అనాథాశ్రమంలో పెట్టారు. ఎవరో కనిపారేసిన బిడ్డ అని అందరూ చులకనగా మాట్లాడారు. నాకవి ఏమీ వినిపించలేదు. కేవలం తన స్పర్శ నన్ను తన వైపు లాగింది. అదే స్పర్శ ఇప్పుడు ఈ బిడ్డను చూడగానే నందినికి అనిపిస్తుంది. నందిని ఆ పసికందును చూసి తృప్తిగా నుదుటిమీద ముద్దు పెడుతుంది. వెంటనే బిడ్డ ఏడవడం ప్రారంభించింది. అది విన్న హరిత, అయ్యో, ఎందుకని ఏడుస్తుంది అని కంగారుపడుతుంది. నందిని బిడ్డకు ఆకలవుతుంది హరి, పాలు పట్టు అని దగ్గరుండి హరితకీ బిడ్డకీ పాలు పట్టడంలో సహాయం చేస్తుంది. అప్పుడే వచ్చిన వేణు ఆ సన్నివేశాన్ని చూసి దగ్గరికి వస్తాడు. అత్తయ్య కళ్లల్లో ఆనందానికి వేణు కూడా చాలా ప్రశాంతంగా కూర్చుని వాళ్లని చూస్తూ ఉంటాడు. హరిత బిడ్డను ప్రేమగా నిమురుతూ పాలు పట్టింది. డాక్టర్గారు చెకప్కి వచ్చి సాయంత్రానికి ఇంటికి పంపించేస్తాను. హరిత చాలా ఆరోగ్యంగా ఉంది, తనకి ఎలాంటి సమస్యలు లేవు, కాని ఈవినింగ్ వరకు చూసి అప్పుడు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. వేణు సరే అంటాడు. హరిత బిడ్డకి పాలివ్వగానే నందిని తీసుకుంటుంది. బిడ్డతోటి ఏదో మాట్లాడుకుంటూ తన చేతులతో తలను నిమురుతూ ముద్దు పెట్టుకుంటుంది.
ఒక రకమైన భావోద్వేగానికి గురవుతుంది. చాలా ఆనందంగా ఉంది నందినికి. అదే రోజు సాయంత్రం హరితను డిశ్చార్జ్ చేస్తారు. ప్రతిరోజూ హరిత తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించిన డైట్ ప్లాన్ కూడా ముందే అడిగి తెలుసుకుంటాడు. దాని ప్రకారంగా అత్తగారితో మాట్లాడి, వండించి, తను దగ్గరుండి తినిపిస్తాడు. టైంకి బేబీకి పాలివ్వడం, స్నానం చేయించడం ఇలాంటి కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హరితకి, అత్తగారికి సాయంగా వేణు చూసుకుంటాడు. ఒక నందిని సంగతైతే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు బిడ్డ పనులు చూసుకుంటూ, చిన్నప్పటి హరితని ఎలా పెంచిందో ఈ బిడ్డను కూడా మళ్లీ పెంచుతూ, తన గత జ్ఞాపకాల్లోటి వెళ్ళిపోయి మళ్లీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. నందిని ఆరోగ్యం విషయంలో కొంత మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక డాక్టర్ దగ్గరికి కూడా చెకప్కి తీసుకువెళ్లకుండా ఇంట్లోనే తనను గమనిస్తూ ఉంటాడు వేణు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. క్షేమంగా డెలివరీ అయినందుకు నందిని మొక్కుబడి ప్రకారం అన్నప్రాసన తిరుపతిలో చెయ్యాలని నిర్ణయిస్తుంది. ఇంకొక్క 4 రోజుల్లో పాపకి 6వ మన వచ్చేస్తుంది. వేణుకి చెప్పి టికెట్స్ బుక్ చేస్తుంది. బేబీకి కావాల్సిన లగేజ్ ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని అందరూ కూడా ట్రైన్కి తిరుపతికి బయలుదేరతారు. పెళ్లైన తర్వాత కూడా హరితా వేణు తిరుపతి వెళ్ళాలి అనుకున్నా కుదర్లేదు. ఇప్పుడు ఒకేసారి బిడ్డతోటే అక్కడికి వెళ్లబోతున్నారు. అంతా దేవుడి ఆశీర్వాదం వలన అందరూ చల్లగా ఉన్నారని మనసులోనే హరిత ఆనందపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి అన్నప్రాసన కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తాడు వేణు. గుడిలోనే సత్రంలో శ్రీవారి సన్నిధిలో అన్నప్రాసన ఏర్పాటు చేస్తారు. పాప ముందు చక్కెర పొంగలి, పుస్తకాలు, బంగారం, డబ్బు ఇలా ఆచారం ప్రకారం అన్నింటినీ ఉంచుతారు. పాప అన్నింటినీ కంగారుగా చూస్తూ ఉంటుంది. హరిత వేణు చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు పాప ఏది పట్టుకుంటుందో పెద్దయ్యాక దానికి అనుసంధానంగానే తన భవిష్యత్తుని ఏర్పరుచుకుంటుంది కాబట్టి ఏది పట్టుకుంటుందా అని హరిత వేణు మరియు నందిని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. పాప అప్పుడప్పుడే పొట్ట సహాయంతో పాకడాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఈ వస్తువులేవి తనకి అందే పరిస్థితుల్లో ఉండవు. అయినా సరే పాప కళ్లతోటే స్కాన్ చేస్తూ ఉంటుంది. తలెప్పెత్తి చూస్తే ఒకవైపు అమ్మానాన్న, ఎదురుగా పంతులుగారు, ముందర పుస్తకాలు, తినుబండారాలు, బంగారం, దేవుడి పటం, రకరకాల వస్తువులు కనపడుతూ ఉంటాయి. ఇంకోవైపున నందిని కూర్చుని ఉంటుంది. పాప తన కళ్లను ఇటువైపు చూపించకుండా చుట్టూ చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి పొట్టతో ముందుకు సాగుతుంది. కొంచెం పక్కగానే తన చెయ్యి చాపటంతో పక్కనే కూర్చుని ఉన్న నందిని కొంగుమీద పాప చెయ్యి పడుతుంది. అందిన కొంగును పట్టుకుని పాప లాగడం ప్రారంభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇన్ని వస్తువులు ఉండగా వెళ్ళి అమ్మమ్మ కొంగు పట్టుకుని లాగడంలో ఆంతర్యమేమిటో. అందరూ ఆ సన్నివేశాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ముఖ్యంగా అక్కడ జరిగిన దానిలో దేవుని ఆంతర్యమేమిటో వేణు అర్థం చేసుకోగలుగుతాడు. అందరూ సంతోషంగా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి పాప అలా చేసిందనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గిన్నెలో ఉన్న పొంగలి తీసి హరిత వాళ్ల అమ్మచేత పాపకి పెట్టిస్తుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే రోజు బయలుదేరి తిరిగి వచ్చేస్తారు. నందిని తిరిగి వచ్చాక జాబ్లో మళ్ళీ జాయిన్ అవుతుంది. నందిని ఆఫీస్కు వెళ్లే వరకు పాప పనులు తనే అన్నీ దగ్గరుండి చూసుకునేది. తరువాత పాపని హరితకి అప్పగించి డ్యూటీకి వెళ్లేది. మళ్లీ రాగానే పాపను ఒళ్ళోకి తీసుకుని కొంచెం సమయం గడపగానే చాలా రిలీఫ్గా ఫీలవుతూ ఎక్కువ సమయం పాపతో గడిపేది. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. వేణు తిరిగి ఉద్యోగానికి వెళ్లవలసిన సమయం కూడా దగ్గర పడుతుంది. 6 నెలల సెలవు 8 నెలలకు పోయింది. హరిత, వేణు కలిసి బయలుదేరాలి. నందినికి ఈ విషయం ఎలా చెప్పాలో హరితకి అర్థం కాలేదు. అందుకే వాళ్ల అమ్మను ఒప్పించి తనతో తీసుకెళ్లాలి అని ఆలోచనలో ఉంటుంది. వేణు దుబాయ్ వెళ్లాల్సిన సమయం వచ్చినా కూడా దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉంటాడు. అదే విషయము నందిని అరగగా, కొద్ది రోజులు ఇక్కడే ఉండి పనిచేసేలా అనుమతి తీసుకున్నాను. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తే సరిపోతుంది అని బదులు చెప్తాడు. అందుకు నందిని, హరిత కూడా సంతోషంగా ఫీలవుతారు. మరికొన్ని రోజులు అందరం కలిసి ఉన్నట్లుగా ఉంటుంది అని. నెలలు గడిచే కొద్దీ పాపకి పుట్టు వెంట్రుకలు తీసే ఫంక్షన్, తర్వాత బర్త్డే వేడుకలు ఘనంగా జరిపిస్తారు. ఈ పండగలు జరిపే సమయంలో చుట్టాలు రాకపోకలతో పాపకు జరిగే వేడుక కాబట్టి అన్నీ చూస్తూ తనలో తానే మురిసిపోతూ నందిని మనసు కాస్త ఉల్లాసంగా తయారవుతూ ఉంటుంది. నందిని వేణుని పిలిచి గుడికి తీసుకువెళ్లమని అడుగుతుంది.
పాపకి 2 సంవత్సరాలు వచ్చేశాయి కాబట్టి దగ్గర ఉండి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. హరిత మేనేజ్ చేయగలదు. అందుకని ఇంట్లో వదిలిపెట్టి నందిని వేణు మాత్రమే గుడికి వెళ్తారు. అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తరువాత కొబ్బరి చిప్ప పగలగొట్టి ప్రసాదం తింటూ గుడి ఆవరణలోనే కూర్చుంటారు. వేణు, చెప్పండత్తయ్యా, ఎప్పుడూ లేనిది గుడికి రమ్మన్నారు అంటే నాకేదో చెప్పాలనుకుంటున్నారు కదా అని అడుగుతాడు. నందిని మాట్లాడుతూ, హరిత చిన్నప్పుడ్నుంచి చాలా గారాభంగా పెరిగింది. తనకంటూ కొన్ని ఆలోచనలు, మంచి లక్ష్యాలు ఉన్నాయి. తను కూడా అందరి ఆడపిల్లల్లాగానే రాకుమారుడు వస్తాడు, రెక్కల విమానం మీద విదేశాలకు తీసుకుని పోటాడు అని చిన్న చిన్న కలలు కూడా కంటూనే పెరిగింది. నిన్ను చూసిన తరువాత నేను కూడా దానికి అనుకున్నట్లుగానే రాకుమారుడు వచ్చాడు అని సంతోషపడ్డాను. కాని అనుకోకుండా నా ఆరోగ్యం పాడైపోవడంతో మీరిద్దరూ ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. నాకోసం మీరిద్దరూ చాలా త్యాగం చేశారు. అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. మారుతున్న రోజులకు అనుగుణంగా నేను కూడా మారాలి అని సర్ది చెప్పుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దేనినైనా తట్టుకునే శక్తి నాలో ఉంది. అందుకని ఏమీ ఆలోచించవద్దు. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. హరిత చిన్నప్పుడు నుంచి కలలు కంటూ ఉన్న జీవితాన్ని నువ్విప్పుడు తనకి ఇవ్వాలి. అది నా వల్ల ఆగిపోకూడదు. నన్ను నేను చూసుకోగలను. ఆ మానసిక ధైర్యం నాకు ఉంది. మీరిచ్చిన సంతోషం, జ్ఞాపకాలు ఎప్పుడూ నా మనసులో ఉత్సాహం నింపుతూనే ఉంటాయి. ఆ మాటలు వింటున్న వేణు, అలా అనకండత్తగారు. మాకు మిగిలిన పెద్ద దిక్కు మీరే. విదేశాలకు వెళ్లడం అనేది గొప్పేమీ కాదు. దాన్ని ఏదో ఎప్పుడూ అందని ద్రాక్షపండులాగా చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అలాగే హరిత కూడా అనుకుని ఉంటుంది. కాని పెద్దయ్యాక వాస్తవాన్ని అర్థం చేసుకున్నాక ఆలోచనలు మారిపోతాయి. సంపాదన కన్నా కుటుంబ సంతోషమే ముఖ్యం. ఈ వాస్తవం తెలియక చాలామంది సంపాదన కోసం దూరంగా పరిగెడుతూ ఉంటారు. కాని వచ్చిన రూపాయి మనకిష్టమైన వాళ్లతో కూర్చుని ఖర్చు పెట్టుకుని తింటే కదా అందులో ఉండే ఆనందమని విడమర్చి చెప్తూ ఉంటాడు. నేను ఎప్పటికీ ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. ఇది త్యాగమో లేక మీమీద జాలితోనూ అనడం లేదు. మీ బాధ్యతగా పెద్దవాళ్లుగా మీరు ఇన్ని సంవత్సరాలు మా కోసం కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. కాని మీకు ఆరోగ్యం బాగాలేక వయసు పైపడి ఒంటరిగా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు మీతో ఉండాల్సిన బాధ్యత మాది. మేం చూసుకోపాలి కదా అంటాడు. ప్రస్తుతం నన్ను నేను చూసుకునే స్థితిలో ఉన్నాను. ఇబ్బందేమీ లేదు. ఒకవేళ నేను నిస్సహాయురాలిగా ఉంటే తప్పకుండా మీరే నాకు తోడుగా ఉంటారు కదా. ఇప్పుడు ప్రయాణం గురించి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తోంది. ఎంత చెప్పినా అత్తయ్య వినేలా లేరు అని ఆలోచిస్తూ ఉన్న వేణు, అత్తయ్యగారు, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు. సరే, మీ మాటకి గౌరవించి మేం ప్రయాణం ఏర్పాటు చేసుకుంటాం. కాని వెళ్లే ముందు నేను మీకు ఇచ్చే బహుమతి మీరు తీసుకోవాలి. అది ఏంటి ఎందుకు అనేది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కాని అది ఎప్పటికీ మీదే, మీ తర్వాత మాది అని చెప్తాడు. నందిని మాట ఇస్తుంది, ఏదిచ్చినా తీసుకుంటాను అని. ఇద్దరు గుళ్ళోనుంచి ఇంటికి వస్తారు. వేణు విషయాన్ని హరితతో చెప్తాడు. దానికి హరిత ససేమీరా అంటుంది. కాని హరితను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎప్పుడూ ఏదీ అడగలేదు. తన మనసులో ఉన్న ఈ కోరికను తీర్చమని అత్తయ్య అడుగుతుంది. అది అత్తయ్యకే కాదు, భర్తగా నాకు కూడా సంతోషమే కదా అని మనసులో అనుకుంటాడు. హరిత వద్దు అని చెప్పిన అత్తగారికివ్వబోయే బహుమతి గురించి హరితతో చెప్తాడు. అది విన్న తర్వాత హరిత కొంత సంతోషంగా ఉంటుంది. సరే అని చెప్పి ప్రయాణానికి ఏర్పాటు చెయ్యమని చెప్తుంది. మరో 20 రోజుల్లో ప్రయాణం. టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోతాయి. వెళ్లిన తర్వాత అక్కడ ఉండడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేస్తాడు వేణు. నందిని పైకి హుషారుగానే కనిపిస్తూ ఉంటుంది. డ్యూటీకి వెళ్లడం, రావడం అలవాటు చేసుకుంటుంది. పాపతో బాగా టైం స్పెండ్ చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటుంది. రేపే ప్రయాణం. నందిని వాళ్లకి కావాల్సిన కొన్ని రకాల సామాన్లను కొనడానికి మార్కెట్కి వెళ్తుంది. తోడుగా పాపను కూడా తీసుకువెళ్తుంది. పాప చాక్లెట్లు కావాలి అని అడగడంతో నందిని ఒక బాక్స్ చాక్లెట్లు కొనిచ్చి, తిను తల్లీ, రోజూ కొనడానికిక నువ్వు నా దగ్గర ఉండవు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు. ఏదైనా ఇవాళే కొని ఇవ్వగలను అని పాపవైపు చూస్తూ భావోద్వేగానికి లోనవుతుంది. అది విన్న పాప, అమ్మమ్మా, నీతో ఉంటా అని నందిని బుగ్గలు పట్టుకుని చెప్తుంది. నందిని, నా దగ్గర ఎలా తల్లీ, నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండాలి. చిన్నప్పుడు మీ అమ్మ కూడా నా దగ్గరే ఉండేది అని ముద్దుపెట్టి పాపకి సమాధానం చెప్తుంది. ఇంకేమైనా కావాలంటే కొనుక్కో అని పాపను తీసుకుని మార్కెట్ అంటా తిప్పుతుంది. పాప కొన్ని చిన్న చిన్న బొమ్మలు, చాక్లెట్లు తీసుకుని చాలు అంటుంది.
అదే సమయానికి వీళ్ళిద్దరి కోసం వచ్చిన వేణు నందినిని చూస్తాడు. ఆమె అలా ఫీలవడానికి కారణం రేపటి నుండి తను గడపబోయే ఒంటరితనం గురించి అని వేణు గెస్ చేస్తాడు. ఉదయాన్నే అందరూ గుడికి వెళ్తారు. హరిత మొదటిసారి చాలా దూరం ప్రయాణం చేస్తోంది కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు అని హరిత పేరుమీద నందిని పూజ చేయిస్తుంది. ఇంటికి వచ్చాక నైట్ టిఫిన్ తినడానికి, వెళ్ళాక ఉపయోగించుకోవడానికి కొన్ని పచ్చళ్ళు, కారంపుడి తయారుచేసి ప్యాక్ చేస్తుంది. నైట్ 10 గంటలకి హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళి మార్నింగ్ ఫ్లైట్ అందుకోవాలి. నందిని కూడా ఎయిర్పోర్ట్కి వస్తా అంది. అందుకనే వేణు మంచి కండిషన్లో ఉన్న కారు బుక్ చేస్తాడు. పొద్దున్న 4 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అందరూ. నైటంతా పాప ఎక్కువగా హరిత దగ్గర ఉంటుంది. సరిగ్గా నిద్రపోకుండా కార్లో నుంచి అన్నీ చూస్తూ, కబుర్లు చెబుతూ మేల్కొని ఉంటుంది. 2 అవర్స్ ముందే బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి ఉంది. లోపలికి వెళ్లడానికి ఇంకా 1 గంట టైమున్నందువల్ల అందరూ బయట వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. నందినికి మనసులో బాధగా ఉంది, తన కూతురు అంత దూరం వెళ్తోంది అని. కాని చిన్నప్పుడ్నుంచి తను అనుకున్న కల నెరవేరబోతోంది కాబట్టి హరిత కన్నా ఎక్కువగా మనస్సుకు సంతోషంగా ఉంటుంది నందినికి. వేణు నందిని పక్కన కూర్చుంటాడు. అత్తగారి చేతులు పట్టుకుని, మీ మాట ప్రకారమే మేం వెళ్తున్నామత్తయ్యా, కాని మీరు ధైర్యంగా ఉండాలి. అలానే నాకు మాట ఇచ్చారు. ఇందులో ఏ తేడా జరిగినా మేం భరించలేము. అలాగే వెళ్లే ముందు నేను మీకు ఇస్తానన్న బహుమతి అంటూ హరిత చేతుల్లో హాయిగా నిద్రపోతున్న పాపను నందిని చేతుల్లో పెడతాడు. నందిని అయోమయంగా చూస్తుంది. అదేంటి బాబూ, టైమవుతోంది, మీరు లోపలికి వెళ్లాల్సిన సమయంలో పాపను నా చేతికి ఇస్తున్నారు అంటుంది. అవునత్తయ్యా, నేను ఇస్తానన్న బహుమతి ఇదే. హరిత కూడా జాబ్ చేస్తానంటోంది. ఇద్దరం డ్యూటీలకి వెళితే పాపం పాపను చూసుకునేవాళ్లు ఎవరూ ఉండరు. ఈ విషయము నిన్ననే మీతో చెప్పాలనుకున్నాను, కాని మీరు ఒప్పుకోరు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అందులో మా స్వార్థం కూడా ఉంది. ప్రస్తుతం మేము ఒక 2-3 సంవత్సరాలు మా కెరియర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాము. పాప ఆలనా పాలన సరిగ్గా చూసుకోవడం కష్టమవుతుంది. అందుకే మీ దగ్గర మీతోటే ఉంచాలి అనుకుంటున్నాను. దానికి నందిని కోపం గడుతుంది. అదేంటి తల్లిని బిడ్డను వేరు చేస్తారు? చిన్న పసిపాపను తల్లి దగ్గర్నుంచి తీసుకుని వెళితే ఆ బిడ్డ ఎంతగానో నొచ్చుకుంటుంది. అమ్మా అని ఏడిస్తే నేనేం సమాధానం చెప్పాలి? వేణు బదులిస్తూ, మరి నీ హరిత బంగారాన్ని నేను తీసుకువెళ్తుంటే మీ మనసు కూడా ఇలాగే బాధపడుతుంది కదా అత్తయ్యా? మరి ఎందుకు మీరు కఠినంగా మమ్మల్ని వెళ్ళి తీరాల్సింది అని శాసించారు? అయినా పర్వాలేదు, మీరు మీ బిడ్డను నాకు ఇచ్చారు. నా స్వార్థం కోసం నా బిడ్డను నీకు ఇస్తున్నాను. మీరు తప్పకుండా పెంచి తీరాల్సిందే. నిన్న నాకు గుళ్ళో మాట ఇచ్చారు, నేను ఏ బహుమతి ఇచ్చినా తీసుకుంటాను అని. నందిని కంట్లోనుంచి కన్నీటి చుక్కలు జలజలా రాలిపోతాయి. పాపను చేతుల్లోకి తీసుకుంటుంది. ప్రేమగా నుదిటిమీద ముద్దుపెట్టి గుండెలకు హత్తుకుంటుంది. పెంచడానికి నాకు ఏ ఇబ్బందీ లేదు, కాని బిడ్డ తల్లి దగ్గర ఉండడమే న్యాయం. చిన్న పసిపాపను అలా తల్లికి వేరు చేయకూడదయ్యా, అర్థం చేసుకో అంటారు. హరిత కలుగు చేసుకుంటూ, మేము ఎక్కడా పరాయివాళ్ల మధ్య వదిలిపెట్టి వెళ్లటం లేదు. నా తల్లి దగ్గర నా బిడ్డను వదిలిపెడుతున్నాను. నువ్వు తల్లిని మరిపించేలా నీ ప్రేమను పంచగలవు. నీ పెంపకం చాలా మధురం. అలాంటి ఎన్నో జ్ఞాపకాలు నువ్వు ఇచ్చావు. వాటిని నేను భద్రంగా గుండెల్లో దాచుకున్నాను. నా బిడ్డలు కూడా అలాగే చూడగలుగుతావు కదా? మరి ఎందుకు భయపడుతున్నావు? అర్థం చేసుకో అమ్మా అని హరిత నందిని చేపిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నొక్కి చెప్తుంది. నందిని హరిత వైపు చూస్తుంది. హరిత కళ్ళతోటే తన అంగీకారాన్ని చెప్తుంది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. అన్నీ తెలిసి నేను వేణు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. నన్ను మిస్సవుతున్న బాధ కూడా నీలో ఉండదు అమ్మా. ఇక తప్పదు అనుకున్న నందిని మౌనంగా అంగీకరిస్తుంది. అనౌన్స్మెంట్ వినపడ్డంతో హరిత వేణు పాపను ఒకసారి దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దుపెట్టి మళ్లీ అత్తగారికి అప్పగించి లోపలికి వెళ్తారు. మనసులో తెలియని ఆనందం నందినికి. కూతురు వెళ్ళినా తిరిగి తన కూతురు తన దగ్గరే ఉన్నట్లుగా ఫీలవుతుంది. తన చేతుల్ని ఎవరో తట్టిన స్పర్శ చూస్తే పాప తన చేతిని నందిని గుండెల మీద పెట్టుకుని హాయిగా సర్దుకుని పడుకుంటుంది. నవ్వుకుంటూ తిరిగి కార్లో ప్రయాణమవుతారు జంటగా పాపతో. 2 గంటల తర్వాత ఫ్లైట్లో పక్కపక్కనే కూర్చున్నారు వేణు, హరిత. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని హరిత వేణు భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది. మనసులో ఏదో ప్రశాంతత. తల్లిని వదిలేసి ఇంత దూరం ఎలా రావాలి, ఒంటరిగా ఆమె ఎలా ఉండగలుగుతుంది అనే సమస్య ఇన్ని రోజులు చాలా మదనపడిపోయింది. కాని చివరిగా వేణు వచ్చి తను తీసుకున్న నిర్ణయం చెప్పిన తరువాత ఇక అమ్మ గురించి దిగులు లేకుండా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది.
అదే ఆనందాన్ని వేణువైపి చూస్తూ కళ్లతోటే థాంక్స్ అని చెప్పింది. వేణు బదులుగా మనం మళ్ళీ హనీమూన్కి వెళ్తున్నట్లుగా ఉంది నాకు. మనకి తోడు ఇంకో పాప కావాలి అని హరిత చెవులో చిన్నగా గుసగుసగా చెప్తాడు. 3 సంవత్సరాల తరువాత తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి అని, ఇంక అక్కడే సెటిలవ్వాలి, పిల్లలు స్కూలుకి పంపించుకుంటూ అత్తగారిని ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని తనలోనే తాను ఒక నిర్ణయం తీసుకుని హరిచేతిలో చెయ్యి వేసి వేణు హాయిగా కళ్ళు మూసుకుంటాడు.